తెలంగాణలో టెంపరేచర్స్ పెరుగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్తో పలు చోట్ల వర్షపు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు రాష్ట్రంలోని తూర్పు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అందుకు తగ్గట్లుగానే ఇవాళ పలు చోట్ల మబ్బులు కనిపిస్తున్నాయి. అటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపటి నుంచి ఈ నెల 26 వరకు భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణలో టెంపరేచర్స్ పెరుగుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్తో పలు చోట్ల వర్షపు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు రాష్ట్రంలోని తూర్పు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అందుకు తగ్గట్లుగానే ఇవాళ పలు చోట్ల మబ్బులు కనిపిస్తున్నాయి. అటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపటి నుంచి ఈ నెల 26 వరకు భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కల్పన ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. కల్పన, గుడ్ మార్నింగ్. ఏంటి వెదర్ అప్డేట్స్? ఎక్కడెక్కడ రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది? సౌజన్య, రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దాంతో పాటు ద్రోణి కారణంగా ఈ రోజుతో పాటు రేపు ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ. ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం ఒక ఉపరితల ఆవర్తనం దక్షిణ తెలంగాణ మరియు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దాంతో పాటు ఇంకొక ద్రోణి అనేది ఉపరితల ఆవర్తనం నుండి రాయలసీమ పైగా దక్షిణ తమిళనాడు వరుసకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీంతో రాగల 3 రోజులైతే రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణ, దాంతో పాటు మధ్య తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా మనం ఉదయం నుంచి చూడొచ్చు, చాలా వరకు మనకు ఫాగీ కండిషన్స్ కనిపించాయి. దాంతో పాటు ఈ రోజంతా కూడా ఆకాశం మేఘవ్రతంగా ఉండనుందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా తెలిపింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు మనకు ఈ ఉత్తర ఈశాన్య, దాంతో పాటు మధ్య తెలంగాణలోనైతే తేలికపాటి నుంచి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు రేపు ఎల్లుండి అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకైతే కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, కొత్తగూడెం, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి, ఖమ్మం. సో ఈ ప్లేసెస్ లో మనం చూసుకున్నట్టయితే ఈ ప్లేస్ లోనైతే తేలికపాటి నుంచి చిరుజల్లులు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పింది. దాంతో పాటు ఇటు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, మేడ్చల్, దాంతో పాటు రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్. సో ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మనకు తేలికపాటి నుంచి జల్లు నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నిన్న నుంచి కూడా చాలా వరకు మనకు ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతూ వస్తా ఉన్నాయి. మనం ఇదివరకు మనం ఫిబ్రవరి నుంచి కూడా చూసుకోవచ్చు, దాదాపు మనకి ఉష్ణోగ్రతలు అనేవి 35 నుంచి 36, 37 డిగ్రీల వరకు నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఫిబ్రవరిలో చాలా వరకు కూడా మనకు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ జనవరి, ఫిబ్రవరి కూడా మనకు ఈ చలికాలం అనేది ఇంకా అలానే ఉంటుంది. శివరాత్రి తర్వాత మనకు చలి వెళ్తుందని చెప్పేసి కూడా చాలా వరకు అంటూ ఉంటారు. కాకపోతే ఈ రోజు మనకు ఈసారి మాత్రము అందుకు భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2023 నుంచి కూడా మనకు అన్ని సీజన్ల మీద ఎల్నినో ఎఫెక్ట్ అయితే పడిందని చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని సీజన్స్ కూడా మనకు లేట్ గానే స్టార్ట్ అవుతా ఉన్నాయి. అదే విధంగా ఈసారి మనకు వర్షాకాలం లేట్ గానే స్టార్ట్ అయింది. దాంతో పాటు ఇటు మనకు చలికాలం కూడా లేట్ గానే స్టార్ట్ అయింది. దాంతో పాటు ఈసారి మనకు చలి అసలు లేదనే చెప్పుకోవచ్చు. చాలా తక్కువ, ఏదో ఒక మనకు చాలా తక్కువగా చలి అయితే నమోదైంది. ఎక్కువగా ఈసారి మనకు వాతావరణ శాఖ కూడా ఇటు తెలిపింది ఇది హాట్ వింటర్ గా కూడా నమోదైందని కూడా ఇప్పటికే చెప్పేసింది. సో ఈసారి కూడా మనకు ఎండాకాలంపై ఎల్నినో ఎఫెక్ట్ ఉండడంతో ఈసారి ఎక్కువగా ఎండాకాలంలో బాగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు మనకు 40-42 కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలిసింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల వరకు అయితే మనకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 26 తారీఖు మాత్రం ఒక మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇది ఒక తీపి కబర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 35 నుంచి 36, 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఈ 3 రోజులు అయితే కాస్త వాతావరణం చల్లగా ఉండనుంది. దాంతో పాటు క్లౌడీ సిచ్యువేషన్ అనేది మనకు కనిపించనుంది. ఒక మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు సౌజన్య.